హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం సోషల్ మెథడాలజీలో భాగంగా అతి ముఖ్యమైన 99 ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఒక సూత్రాన్ని ప్రతిపాదించి దానిని సరిచూడటానికి ఉపయోగకరమైన పద్ధతి. జవాబు 4. నిగమన పద్ధతి. ప్రకల్పన పద్ధతికి ఆధారమైన తాత్వికత. జవాబు 3. వ్యవహారిక సత్తావాదం. సాంఘిక శాస్త్ర బోధనలో శక్తివంతమైన బోధన ఆయుధం. జవాబు 2. ప్రశ్నించుట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒక పిల్లవాడు మామిడి పండు తిని రుచిగా ఉందని అనుభూతి చెంది మామిడి పండ్లన్నీ రుచిగా ఉంటాయని సాధారణీకరించినట్లయితే దానిని ఈ పద్ధతిగా చెప్పవచ్చు. జవాబు 2. ఆగమన పద్ధతి. కింది వానిలో సూక్ష్మ బోధన చక్రము. జవాబు 4. యోజన, బోధన, పరిపుష్టి. పునః యోజన, పునః బోధన, పునః పరిపుష్టి. పాఠశాలలో నిర్వహించు వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు దీనికి ఉదాహరణ. జవాబు 3. సమాజం వద్దకు పాఠశాలను తీసుకుని పోవడం. జీవించడం ద్వారా నేర్చుకోవడం అనే సిద్ధాంతంపై ఆధారపడి ఉన్న బోధనా పద్ధతి. జవాబు 3. ప్రాజెక్టు పద్ధతి. పాఠశాలలో గాని వెలుపల గాని విద్యార్థులు ఒక అంశాన్ని సమగ్రంగా కార్యరూపంలో ఆచరించి ఆచరణ ద్వారా దాన్ని సాధించే విధానం. జవాబు 2. ప్రాజెక్టు పద్ధతి. నేడు మానవులు ప్రపంచాన్ని పెద్దదిగా లేదా చిన్నదిగా చూసి ఆనందిస్తున్నారే తప్ప సహజంగా జీవించడం లేదు. సహజ వాతావరణంలో కాకుండా కృత్రిమత్వంలో జీవిస్తున్నారు. దీనివల్ల సహజత్వం లోపిస్తోంది అని పేర్కొన్నది ఎవరు? జవాబు 3. హెన్రీ డేవిడ్. ప్రాజెక్టు పద్ధతిని విద్యారంగంలో ప్రవేశపెట్టాలని మొదటగా సూచించింది ఎవరు? జవాబు 2. హెచ్ కిల్పాట్రిక్. ప్రాజెక్ట్ అంటే సహజ వాతావరణంలో పూర్తి చేసే సమస్య అని చెప్పింది ఎవరు? జవాబు 1. స్టీవెన్సన్. ప్రాజెక్ట్ అంటే పాఠశాలలో ప్రవేశించిన ఒక జీవన విధానం అని చెప్పింది ఎవరు? జవాబు 2. బల్లార్డ్. సమస్య కృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయడం ప్రకల్పన అని చెప్పిన వారు? జవాబు 2. స్టీవెన్సన్. వ్యూహ రచనను యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే
కృత్య భాగమే ప్రకల్పన అని చెప్పింది ఎవరు? జవాబు 1 పార్కర్. లక్ష్యాల ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నం లేదా ఆలోచనే ప్రకల్పన అని అన్నది ఎవరు? జవాబు 1 స్టీవెన్సన్. ప్రాజెక్ట్ పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాల్లో లేనిది? జవాబు 4 వివరణ సూత్రం. ప్రాజెక్టు పద్ధతిలో సమస్య పరిష్కారం. జవాబు 3 సహజ వాతావరణంలో జరుగుతుంది. ఉపాధ్యాయుడు అన్వేషణ పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థుల్లో పెంపొందే లక్షణం. జవాబు 3 వైజ్ఞానిక వైఖరి. ప్రాజెక్టు పద్ధతిలో అభ్యసించడం ద్వారా విద్యార్థులు జవాబు 3 సహజ వాతావరణంలో సమస్యకు పరిష్కారం కనిపెడతారు. ప్రాజెక్టులను భౌతిక సంబంధమైన ప్రాజెక్టులు, మేధా సంబంధమైన ప్రాజెక్టులు అని 2 విధాలుగా వర్గీకరించిన వారు? జవాబు 2 జె.ఏ. స్టీవెన్సన్. డబ్ల్యూ.ఎఫ్. కిల్పాట్రిక్ ప్రాజెక్టులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? జవాబు 2 4 రకాలుగా. నైపుణ్యాలు, జ్ఞానం, అవగాహనలను పొందడానికి ఉపయోగించే ప్రాజెక్టు? జవాబు 2 శిక్షణా ప్రాజెక్టు. విద్యార్థులకు ప్రయోగశాల పద్ధతి వల్ల ప్రయోజనం? జవాబు 4 పైవన్నీ. ఒక సమస్య క్లిష్టంగా ఉన్నప్పుడు విద్యార్థులు విడివిడిగా కానీ గ్రూపుల్లో కానీ సమస్యలను పరిష్కరించే పద్ధతి? జవాబు 1 ప్రాజెక్టు పద్ధతి. నమూనాలు తయారు చేయడం, సబ్బులు, ఇంకులు తయారు చేయడం మొదలైనవి ఏ ప్రాజెక్టుకు సంబంధించినవి? జవాబు 3 ఉత్పత్తి ప్రాజెక్టు. సత్యాన్వేషణలో శాస్త్రజ్ఞులు అనుసరించే పద్ధతి? జవాబు 4 శాస్త్రీయ పద్ధతి. అన్వేషణ పద్ధతిలోని సోపానాల క్రమం? జవాబు 2 ADBC. నూతన విద్యా విషయాంశాలపై ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యమైన పద్ధతి? జవాబు 3 పరిపృచ్ఛ పద్ధతి. చిన్నపిల్లల, మానసిక రోగుల, నిరక్షరాస్యుల, మూగవాళ్ళ, పశుపక్షాదుల ప్రవర్తనను అధ్యయనం చేయని పద్ధతి? జవాబు 2 అంతః పరిశీలన పద్ధతి.
ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతతోనూ ఆసక్తితోనూ చాలా స్పష్టంగా నిశితంగా చూడటం. జవాబు 3. పరిశీలన. పరిశీలనాంశాలను సహజ పరిస్థితుల్లో లేదా పరిసరాల్లో జరుగుతున్నప్పుడు పరిశీలించడం. జవాబు 2. సహజ పరిశీలన. ఏ పరిశీలనలు పరిశీలించబడే వారికి తాము పరిశీలింపబడుతున్నామని తెలియదు. జవాబు 4. అసంచరిత పరిశీలన. పరిశీలనాంశాలను నియంత్రించి కృత్రిమమైన పరిస్థితుల్లో కల్పించిన సన్నివేశాల్లో జరిగేటట్లు చేసి వాటి స్వభావ పరిణామాలను పరిశీలించడం. జవాబు 1. నియంత్రిత పరిశీలన. పరిశీలనలో పరిశీలకుడు పరిశీలనా సన్నివేశంలో తాను కూడా ఒకడై ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను సన్నద్ధతతో నిశితంగా చూడటం. జవాబు 3. సంచరిత పరిశీలన. పరిశీలనా పరిస్థితులకు దూరంగా ఉండి ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనా అంశాలను సన్నద్ధతతో నిశితంగా చూడటం. జవాబు 4. అసంచరిత పరిశీలన. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. పసిపిల్లల, జంతువుల, పక్షుల ప్రవర్తన అంశాలను అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి. జవాబు 2. సహజ పరిశీలన. సామూహిక చర్యల వల్ల అభ్యసనం మెరుగుపడుతుందని తెలిపిన శాస్త్రవేత్త. జవాబు 4. వైగోట్స్కీ. వైయక్తిక బోధనకు సంబంధించిన బోధన పద్ధతి. జవాబు 3. ప్రోగ్రామ్డ్ ఎర్నింగ్. కింది వాటిలో ఏ బోధన పద్ధతి వ్యక్తి ప్రాధాన్యతకు అగ్రస్థానం ఇచ్చింది? జవాబు 4. అన్వేషణ. కింది వాటిలో సామూహిక సమన్వయానికి ప్రాధాన్యతనిచ్చిన పద్ధతి. జవాబు 1. ప్రాజెక్ట్. ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థులలో సహకారాన్ని పెంపొందిస్తూ ప్రజాస్వామ్యయుతమైన పద్ధతుల్లో బోధన జరపడానికి నీవు ఎంచుకునే బోధన పద్ధతి. జవాబు 1. ప్రాజెక్ట్. అనుభవాల పరివర్తన ద్వారా జ్ఞానాన్ని పొందడమే వ్యక్తిగత అభ్యసనం అని నిర్వచించింది ఎవరు? జవాబు 4. థార్న్ డైక్. సామూహిక అభ్యసనం లక్షణం. జవాబు 4. పైవన్నీ. అసమ సమూహాల ఏర్పాటుకు కారణం. జవాబు 2. వైయక్తిక భేదాలు. అసమ సమూహాలకు సరిపోయే బోధన పద్ధతులు. జవాబు 3. ప్రాజెక్ట్ పద్ధతి. విద్యార్థులకు బహుళ పాఠ్య పుస్తకాలను సూచించింది. జవాబు 3. NCF 2005.
అసమ సమూహాలకు బోధించే ఉపాధ్యాయునికి కావాల్సినది. జవాబు 1 ఓర్పు. ఒక ఉపాధ్యాయుడిగా ఒక అసమ సమూహంతో బోధించడానికి నీవు చేసే పని. జవాబు 3 ప్రాజెక్ట్, అన్వేషణ పద్ధతుల్లాంటి బోధన పద్ధతులను ఉపయోగించడం. ఉత్తమమైన బోధన పద్ధతి అంటే జవాబు 4 విద్యార్థుల్లో అవగాహన కలిగించేది. కింది వాటిలో ఆగమన పద్ధతి సూత్రం కానిది. జవాబు 3 తెలియని దాని నుంచి తెలిసిన దానికి. కింది వాటిలో ఆగమన పద్ధతికి సంబంధించి సరికానిది. జవాబు 4 ఇది పరిమిత వ్యాప్తిని కలిగి ఉంటుంది. విద్యార్థి సామాన్యం నుంచి ప్రత్యేకాంశాలకు, అమూర్తత్వం నుంచి మూర్తత్వానికి వెళ్ళే పద్ధతి. జవాబు 2 నిగమన పద్ధతి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. ఈ కింది వాటిలో నిగమన పద్ధతికి సంబంధించి సరికానిది. జవాబు 3 పునర్విమర్శలో ఉపయోగించకూడదు. ఒక అంశాన్ని చిన్న చిన్న అంశాలుగా విడదీయటాన్ని ఏమంటారు? జవాబు 2 విశ్లేషణ పద్ధతి. హ్యూరిస్టిక్ పద్ధతి అంటే? జవాబు 4 అన్వేషణ పద్ధతి. హ్యూరిస్టిక్ పద్ధతికి ఆద్యుడు. జవాబు 3 ఆర్మ్స్ట్రాంగ్. విద్యార్థిని అన్వేషకుడిగా నిలిపిన పద్ధతి. జవాబు 2 అన్వేషణ పద్ధతి. వ్యవహారిక సత్తావాదం ఆధారంగా రూపొందించిన పద్ధతి. జవాబు 1 ప్రకల్పన పద్ధతి. ప్రకల్పన పద్ధతికి సంబంధించిన వారు. జవాబు 2 కిల్పాట్రిక్. ప్రకల్పన పద్ధతిలో కిల్పాట్రిక్ సూచించిన రకాలు. జవాబు 1 4 రకాలు. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రారంభించింది. జవాబు 1 ఫ్రోబెల్. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది. జవాబు 3 అన్వేషణ పద్ధతి. కింది లక్షణం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులను ఇతర ఉపాధ్యాయుల నుంచి వేరు చేస్తుంది. జవాబు 2 వర్తమాన వ్యవహారాల పరిజ్ఞానం, పట నైపుణ్యాలు. గ్రామీణ సమాజం అంటే
అతి తక్కువ భౌగోళిక ప్రదేశంలో ఒక రకమైన జీవన విధానాన్ని కలిగి నివసించే సమూహం అని పేర్కొన్నది. జవాబు 1 A.W. గ్రీన్. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొన్నవారు. జవాబు 3 E.B. వెస్లీ. సాంఘిక శాస్త్రం అంటే మానవుని గురించి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో అతని చుట్టూ గల సాంఘిక, భౌతిక పరిసరాలతో అతని ప్రతిచర్యల గురించి అధ్యయనం చేసేది అని పేర్కొన్నవారు. జవాబు 1 J.F. ఫారెస్టర్. సాంఘిక శాస్త్రంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మానవతా విలువలు, సాంఘిక విలువలను సూక్ష్మ స్థాయిలో బోధించాలి అని సూచించినది. జవాబు 4 NCF 2005. సాంఘిక శాస్త్ర విషయ వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ సామాజిక శాస్త్రాల్లోని ఒక ముఖ్యమైన విభాగాలను గుర్తించి వాటిని కలిపి ఒక సమైక్య పాఠ్యక్రమంగా రూపొందించాలి అని సూచించినది. జవాబు 3 కొఠారి కమిషన్ 1964-66. సాంఘిక శాస్త్రాలు, సాంఘిక అధ్యయనం అనే పదాలు సెకండరీ పాఠశాలల్లో బోధించే సాంఘిక విషయాల్లో ఒకదానికి బదులు మరొకటిగా వాడతాయి అని పేర్కొన్నవారు. జవాబు 2 J.U. మైకెలీన్. మానవ సంబంధిత అంశాలు భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో మానవ సహజ వ్యవస్థీకరణ, అభివృద్ధిని గురించి అధ్యయనం చేసేది. జవాబు 3 సాంఘిక శాస్త్రాలు. ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 10 సంవత్సరముల పాఠశాల విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ప్రధాన విషయంగా గుర్తించబడినది. జవాబు 2 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. మొదటిసారిగా దేశం మొత్తానికి 10 సాధారణ మౌలిక అంశాలను గుర్తించినది. జవాబు 1 జాతీయ విద్యా విధానం 1986. మొక్కలు, జంతువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందటం ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ఏ సబ్జెక్టుకు సహసంబంధం ఏర్పరిచి బోధించవచ్చు. జవాబు 3 భూగోళ శాస్త్రం. ప్రకృతిని, పరిసరాలను గురించి తెలుసుకోవడం, అభ్యాసాన్ని పటిష్టపరచడం సాంఘిక శాస్త్రం ముఖ్య ఉద్దేశం అని తెలిపినది ఎవరు? జవాబు 4 NCF 2005. విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలని సూచించిన వారు. జవాబు 1 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. యుద్ధ సమయంలో సైన్యానికి పటాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఏ విద్యా ప్రమాణం?
జవాబు 4 సమాచార నైపుణ్యాలు. చట్టాలను గౌరవించటం, పన్నులను సకాలంలో చెల్లించటం, ఓర్పు మొదలైన భావనలను 7వ తరగతి విద్యార్థులకు బోధించడం ద్వారా కింది విలువలను పెంపొందించవచ్చు. జవాబు 4 నైతిక విలువలు. విద్యార్థులతో వారి అనుభవాలను పంచుకోవడానికి వడ్రంగి, చేనేత, కుమ్మరి వారిని పాఠశాలకు ఆహ్వానించడం ద్వారా విద్యార్థుల్లో ఏ విలువలను పెంపొందించవచ్చు? జవాబు 2 వృత్తి విలువలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. క్రింది వాక్యాల్లో సాంఘిక శాస్త్ర బోధన ఆశయాలు లక్ష్యాలకు వర్తించనిది. జవాబు 3 ఆశయాలు దగ్గరి గమ్యాలు, లక్ష్యాలు సార్వత్రికాలు. సాంఘిక శాస్త్ర బోధనలో కంప్యూటర్లు, సమాచార వ్యవస్థ, ఆన్లైన్ సేవల వంటి వనరులను ఉపయోగించి బోధించడం ద్వారా విద్యార్థుల్లో ఏ విలువను పెంపొందించవచ్చు? జవాబు 4 ప్రయోగాత్మక విలువ. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు మన పండుగలు అనే అంశంపై నాటక పోటీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ. జవాబు 2 సాంస్కృతిక విలువ. ఒక విద్యార్థి ఒక పటాన్ని పరిశీలించి అందులోని గుర్తుల ఆధారంగా తన జిల్లా భౌతిక స్వరూపంపై ఒక షార్ట్ నోట్ తయారు చేయగలిగాడు. ఇది ఏ లక్ష్య సాధనను సూచిస్తుంది? జవాబు 4 వినియోగం. బోధనాభ్యసనలో భాగంగా ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో నాటకీకరణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతడు కలిగి ఉన్న నైపుణ్యం. జవాబు 2 భావ వ్యక్తీకరణ నైపుణ్యం. ద్వీపకల్పం, ద్వీపం మధ్య గల భేదమేమిటి అనే ప్రశ్న ఏ లక్ష్య సాధనకు ఉద్దేశించినది? జవాబు 3 అవగాహన. పని ఆటలు అనే పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి అన్ని రకాల ఆటల్లో పాల్గొనడం, ఇతర విద్యార్థులతో కలిసిపోవడం చేస్తున్నారు. ఇది అతనిలో ఏ విలువను పెంపొందించడానికి దారితీసింది? జవాబు 1 సాంఘిక విలువ. ఒక విద్యార్థి తన గ్రామ పటాన్ని ఖచ్చితంగా చక్కగా గీసి అందులో చిహ్నాలు, పదాలు మొదలైన వాటిని ఖచ్చితంగా స్పష్టంగా పేర్కొన్నాడు. ఇది అతనిలో మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యం అభివృద్ధి చెందినదని సూచిస్తుంది? జవాబు 4 సహజీకరణ. విద్యార్థి రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో పాల్గొనడం అనేది ఒక. జవాబు 2 వైఖరి. 6వ తరగతి విద్యార్థుల్లోని ఒక జట్టు వివిధ రకాల పోస్టల్ స్టాంపులు సేకరించి తరగతి గదిలో ప్రదర్శించాడు. ఈ కృత్యం చేపట్టడం వారిలో ఏ విలువ అభివృద్ధి చెందింది అనడానికి నిదర్శనం? జవాబు 2
కళాత్మక, వినోదాత్మక విలువ. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు మాక్ పార్లమెంట్ నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో పెంపొందించిన విలువ. జవాబు 2 రాజకీయ విలువ. ఆన్లైన్ సేవలను వినియోగించడం అనేది విద్యార్థుల్లో ఆ విలువను పెంపొందించడానికి సంబంధించినది. జవాబు 3 వృత్తిపద విలువ. నిర్ధారణ చేయడం, ప్రాగుప్తీకరించుట అనే మానసిక సామర్థ్యాలు RCEM ఉపగమంలోని ఏ లక్ష్యానికి సంబంధించినది? జవాబు 3 వినియోగం. ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అవినీతి నిర్మూలన దినోత్సవం నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఏ విలువ పెంపొందుతుంది? జవాబు 2 నైతిక విలువ. ఇవి బోధనా లక్ష్యాల లక్షణాలు. జవాబు 1 సాధించేవి, కొలిసేవి, నిశ్చితంగా ఉండేవి, పరిశీలించేవి, పాఠ్య విషయాన్ని బట్టి మారేవి. వర్గీకరణ, ఉదాహరణను పేర్కొనడం అనే స్పష్టీకరణలు ఏ లక్ష్యానికి చెందినవి? జవాబు 1 అవగాహన. ఆశయాలు, లక్ష్యాలు వరుసగా జవాబు 3 సుదూర గమ్యాలు, దగ్గరి గమ్యాలు. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులకు మధ్య గల భేదాలను రాయండి. ఈ ప్రశ్న ఏ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించినది? జవాబు 4 అవగాహన. ఒక విద్యార్థి సాంప్రదాయ వృత్తుల నుంచి ఆధునిక వృత్తులను విచక్షణ చేయగలగటం అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించినది? జవాబు 1 అవగాహన. కింది వాటిలో సాంఘిక శాస్త్ర ఆవశ్యకతకు సంబంధించని దాన్ని గుర్తించండి. జవాబు 4 సాంఘిక శాస్త్రం భౌతిక, జైవిక, సాంఘిక పరిసరాలను గుర్తించదు, వివరించదు. ఎవరి అభిప్రాయం ప్రకారం ఒక వ్యక్తి ఒక శాస్త్రం, ఉదాహరణకు గణితం లేదా రసాయన శాస్త్రంలో మంచి దిట్టగా రూపొందించగలడేమో కానీ అతనికి తన తోటి వ్యక్తుల పట్ల ఒక సరైన అవగాహన, దృక్పథం లేకపోతే అతను ఆ సమాజంలో మనుగడ కొనసాగించడం కష్టం. జవాబు 2 మఫెట్. ముఖ్య గమనిక: 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు సోషల్ కంటెంట్ లెసన్ వైజ్ బిట్స్ బుక్స్ మీకు కావాలనుకుంటే 9966466776కి కాల్ చేసినట్లయితే మేము పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ 2 బుక్స్ వెల 700 రూపాయలు. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.